ఇంత ఇంటర్వ్యూలో ప్యారడీ ఒక్కటి కూడా అడగకపోతే అసలు ప్యారడీ అడగలేదంటారేమో ప్రేక్షకులు. ఒక్క ప్యారడీ చెప్పండి సార్, నా కోసం కాకపోయినా ప్రేక్షకుల కోసం చెప్పండి. అయ్యో ఇవిడేంటి అసలు ప్యారడీనే టచ్ చేయలేదని అంటారు ఎండ్ ఆఫ్ ది డే. డెఫినెట్ గా ఒక్కటే మీకు జస్ట్ 2 లైన్లు చెప్పినా పర్వాలేదు. అలాగే ఆ పార్టీలో నుంచి రామాహరి, నేను ఈ పార్టీకి వచ్చాను రామాహరి. ఏ పార్టీలో ఉన్న రామాహరి, నేను చేసేది ఏముంది రామాహరి, ఇరగదీసేది ఏముంది రామాహరి. అన్నమక్కరలేదు రామాహరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాహరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాహరి. స్టేటు ఏమైతేనేం రామాహరి, నా సీటు ముఖ్యంగాని రామాహరి. నా దోపిడే కాదు రామాహరి, నా కొడుకు దోచాలి రామాహరి, నా మనవడు దోచాలి రామాహరి, ముని మనవడు దోచాలి రామాహరి, మీ కర్మ ఇంతే కృష్ణహరి. అది ఇప్పుడు ఇది రాజకీయ నాయకులకి ఇది కాదా? మరి ఇదే కాదు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చినప్పుడు కండువా కప్పాలి. కండువా కప్పి మరి ముఖ్యమంత్రి మరి పార్టీ అధిష్టాన అధినేత పిలుస్తాడు కదా, పిలిచినప్పుడు ఆ వచ్చే పార్టీలోకి వచ్చేవాడికి స్వాగత గీతం కూడా రాశా. నేనేమన్నా ముఖ్యమంత్రినా పార్టీ అధినాయకుడినా? మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీలో ఇంకా పెరగాలి లొల్లి. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. పార్టీ నువ్వు మారాల, పదవినే నీయాల, ఇద్దరం ప్రజలని గజిబిజి చెయ్యాల. నేనిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల. నీ కులము నా పార్టీ తెరచాప కావాల, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీలో ఇంకా పెరగాలి లొల్లి. మీటింగులెట్టాల, చీటింగు చెయ్యాల, మళ్ళొచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాల. ఓటర్ని మన పార్టీ ముష్టోణ్ణి చెయ్యాలా, గోచీల పథకాల చిపచేతి గీయాల. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీలో ఇంకా పెరగాలి లొల్లి. కలుస్తారు. కలిసిన తర్వాత వీళ్ళు ఎన్నికలకు వెడతారు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రణాళిక, ఆ ప్రణాళిక అంటే శాశ్వతమైన ఎజెండా. వాళ్ళ ఎన్నికల ప్రచార విషయాలన్నీ కూడా ఒక పాట రాశారు, తేలిగ్గా వాళ్ళు పాడుకునేందుకు. శోభనాలకి మంచాలిస్తాం, కడుపొస్తే కానుపు చేస్తాం, పిల్లోడికి వేరే పెడతాం ఓటేస్తే. కుల పిచ్చికి మద్దతిస్తాం, కుల పిచ్చికి స్వాగతం ఇస్తాం, మత పిచ్చికి మద్దతిస్తాం, అందరితో ముష్టెత్తిస్తాం గెలిపిస్తే. ఇప్పుడు గెలుస్తారు అంటే పాపం ప్రజలందరూ కూడా ఓట్లేస్తారు. వీళ్ళు ఇచ్చే పథకాలకి వీళ్ళందరూ ఆకర్షితులై ఓట్లేస్తారు. గెలిచిన తర్వాత ప్రభుత్వం నడవాలనంటే అందరూ తాగాలి. తాగకపోతే వాళ్ళకి 30,000 40,000 కోట్లు దాదాపు రావు. మెయిన్ ఇన్కమ్ సోర్స్ అది. అందుకని తాగుడి కోసం అని చెప్పి ఒక ప్రచార గీతం మొత్తం మంత్రి మండలంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పాడనమాట. కవయ్యాక మీకేమన్నా అలవాటైంది? సామాన్యుడి దగ్గరికి మీకు చెప్తా నేను. దాటైద్దు మీరు, మీకు చెప్తా నేను, ముందు వినండి. ఎందుకంటే మీరు మీకేంటంటే దాటు వేయించేటువంటి పరిస్థితి మీరు తెస్తున్నారు ప్రశ్న. లేదు సరే, వీళ్ళందరూ వెళ్లి తాగమని ప్రజల్ని కోరాలి సామాన్యుడి దగ్గరికి వెళ్ళి. తాగరా ఫుల్లుగా తాగరా, నువ్వు తాగకుంటే గవర్నమెంటే నిల్లురా, దయచేసి తాగరా తాగరా ఫుల్లుగా తాగరా. చీకటైతే బెల్టు షాపు కన్ను కొడతది, అప్పు చేసి అయిన నిన్ను తాగమంటది. లివరు వ్యాధి అప్పులే మిగులు చివరకు, నువ్వు చస్తేనేమి బ్రతికితేమి గవర్నమెంటుకు. తాగరా ఫుల్లుగా తాగరా. కడిగేశారు గవర్నమెంట్ ని, సామాన్యం కడగలేదు.
అంటే ఇది ఒక ప్యారడీ అండి, ఇది ఉన్నదే వ్యంగ్యం. ఉన్నదే లేనిది ఎక్కడా లేదుగా ఇందులో. నేను ఏది రాసినా ఉన్నదే చెప్తా. సత్యం చెప్పి నవ్వించడం కష్టం, కానీ నేను సత్యం చెప్తే మీరు నవ్వుతారు. అవును. అంటే మీరు ఎంత సత్యానికి ముఖం వాచి ఉన్నారో చూడండి, ఎంత దూరంగా ఉంటారు. నిజం. సత్యం చెప్పేవాడు లేక, సత్యం వినపడక మీరందరూ కూడా పెద్ద వ్యాక్యూమ్ ఉంది సత్యానికి. నేను అది చెబుతా, అందుకే మీరు ఆనందిస్తున్నారు.